అసలు నేనెందుకు ఇలా పరిగెడుతున్నానంటే ఫుల్గా నిద్రపోయి స్టాప్కి అయితే లేట్గా వచ్చేసాను. అంత కష్టపడి పరిగెత్తుకుంటూ వస్తే బస్సే మనకన్నా లేట్గా వచ్చేసింది. కింద మీద పడి క్లాస్కి అయితే వచ్చేసాను. మా ఫ్లాష్ గార్డ్ అయితే సెమ్కి ప్రిపేర్ అవ్వకుండా టాకింగ్ టామ్కి ఫుడ్ పెడుతున్నాడు. మనకి దోలెక్కువ కదా, టేస్ట్ ఎలా ఉందని టామ్ని అడిగితే దాని రిప్లై మీరే వినండి. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. చివరికి ఆ టామ్ కూడా హైట్ పెరుగుతుంది. నువ్వెందుకు పెరగట్లేదు ఫ్లాష్ అంటే టామ్ బాధపడుతుందని వాడు హైట్ సాక్రిఫైస్ చేశాడు. సెంటిమెంట్స్ ఎక్కువ. ఇంకా రోజు ఆ క్లాస్లో చిరాగ్గా ఉంటుంది తినడానికి. ఇంకా కాలేజ్ గ్రౌండ్లో కూర్చొని తినడానికి వచ్చాము. ఏంటో సాసెట్లో వింతలన్నీ నాకే కనపడతాయి. అదేంటంటే ఒకవైపు ఏమో ఎండ, ఇంకో వైపు ఏమో వర్షం. ఈ సడన్ క్లైమేట్ చేంజ్కి రీజన్ మన చింటూ బాయ్కి అయితే తెలుసంట. అదేంటంటే కుక్కకి నక్కకి రొమాన్స్ జరుగుతుందంట, అందుకే ఇలా అవుతుందంట. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అయితే ఆ రొమాన్స్ మధ్యలోకి వెళ్ళిన చింటూ బాయ్ అయితే తీవ్రంగా అయితే గాయపడ్డాడు. ఇంకా టైం అవుతుందని ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళిపోయాను. పేపర్ చూసి మన వాళ్ళు అందరూ ఫాస్ట్గా రాస్తుంటే ఈజీగా ఉందేమో అనుకున్నాను. తర్వాత రియలైజ్ అయ్యాను అది చదివిన వాళ్ళకే అని. ఇవి మరి ఈనాటి ముఖ్యాంశాలు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసుకోండి మావా. సరే అయితే వెళ్ళొస్తాం మరి. బాయ్.